ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ స్కూల్స్కి, హాస్టల్స్లలో రేషన్ బియ్యం త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలలో కోవర్టులు అనేది సర్వసాధారణం, దాని గురించి తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పార్టీ పట్ల విధేయతగా పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని, అది మిల్లల దగ్గర నుంచి కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, లేదా ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే సమాచారం కానివ్వండి, మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి.